నేతలు పడే నిజమైన కష్టాలు ఏంటి అనేది అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం. మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. పార్టీలు మారుతున్నా వాళ్ళ బతుకులు అయితే ఏ మాత్రం మారట్లేదు. అయితే ఈ రోజు మనం సిరిసిల్ల వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి వాళ్ళ పరిస్థితులు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సిరిసిల్లలోని చేనేత కార్మికుల పరిశ్రమల దగ్గరికి అయితే వచ్చాము. గత కొన్ని నెలల నుంచి 8-10 నెలల నుంచి అయితే వాళ్ళు సమస్యలతో అయితే బాధపడుతూ పనులు లేక చాలా బాధపడుతున్నారు. ఇప్పటికీ సిరిసిల్లలో 8 నెలల నుండి పని లేక ఇబ్బంది పడుతున్నాం. కార్మికులందరం వార్పిన్ కార్మికులు, జాబర్ అన్ని రంగాల వారు. ఎందుకంటే వేరే పని కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చింది 8 నెలల నుంచి మాకు ఇబ్బంది అయ్యి. ఇప్పుడు నిన్న 30 కోట్లు అంటే మా సిరిసిల్లకి ₹1 కూడా మాకు వర్తించేది. అది ఓన్లీ చేనేతకు సంబంధించింది. నల్గొండ, భువనగిరి, అడిదిక్కుది. మా సిరిసిల్లలో ఉన్నది మొత్తం పవర్లూమ్ కార్మికులు. దీనికి తేడాతోటి గవర్నమెంట్ 2 రంగాలు చూసుకుంటే బాగుండు. చేనేత 30 కోట్లు అయినా సరే సిరిసిల్ల అందరు కార్మికులు ఏదో ఆశపడుతున్నారు మాకేమో వస్తుందని. సిరిసిల్ల ఏం రాలేదు. కాకపోతే పని కల్పిస్తా అని చెప్పిండు ఒకటి చీరాల ప్రోగ్రాం. సిరిసిల్ల తెలంగాణకు మాంచెస్టర్ లాంటి నగరం. ఎటు చూసినా నేతనల మగ్గాల చప్పుళ్లే వినిపిస్తూ ఉంటాయి. అలాంటి సిరిసిల్లలో ఏ తలుపు తట్టినా ఇవాళ ఆక్రందనలు, ఆవేదనలే వినిపిస్తున్నాయి. వేల మంది నేతనలకు అన్నం పెట్టే పట్టణం సిరిసిల్ల. ఒక పక్క టెక్స్టైల్ పార్క్, 136 మ్యాక్స్ సంఘాలు, వేల కొద్దీ మరమగ్గాలు, అక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులు. ఇదంతా చూస్తే ఒక పెద్ద పారిశ్రామిక వాడని తలపిస్తుంది. మొత్తం 25,000 మంది కార్మికులు, 3,000 మంది ఆసాములు సిరిసిల్లపైనే ఆధారపడ్డారు. సిరిసిల్ల, దాని చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ ఈ మగ్గాలపైనే ఆధారపడిందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నలైతే మనుషుల మానాలు కాపాడేది నేతన్నలు. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నటువంటి అత్యధిక పవర్ లూమ్స్ కలిగి వేలాది మంది ఉపాధి పొందుతున్నది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మరమగ్గాలు ఉంటే అందులో దాదాపు 30,000 మరమగ్గాలు కూడా సిరిసిల్లాలోనే ఉన్నాయి. 15,000 మంది కార్మికులు, పవర్లూమ్ అనుబంధం గల కార్మికులు ఈ వస్త్ర పరిశ్రమ ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులలో గత 8 మాసాలుగా ఈ వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన, సమస్యల వలన ఇక్కడ పరిశ్రమ మొత్తం మూతపడి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సును ప్రారంభించి 30 కోట్ల రుణాలు చేనేతకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి, ఏదైతే బతుకమ్మ చీరల నాణ్యత లేవు కాబట్టి ఆ స్థానంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 63 లక్షల మంది మహిళలకు 2 చీరల చొప్పున 1,23,00,000 అంటే 8,04,00,000 మీటర్లను ప్రతి సంవత్సరం ఆర్డర్లు ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను తయారు చేయడం మన చేనేతకారుల అద్భుత సృష్టి. అలాంటి నేతన్న ఇవాళ ఆకలికి అలమటిస్తున్నారంటే వాళ్ళని విధి ఎంత వక్కిరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల కిందట పీడ రోజులు సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమను మళ్లీ చుట్టుముట్టుతాయన్న ఆందోళన సిరిసిల్ల నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బట్టను నేసి బతుకు సాగించే నేతన్నలు ఇవాళ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కేటీఆర్ గారి నుంచి మీకు ఎలా సపోర్ట్? ఇప్పటి వరకు మా సిరిసిల్లకి వచ్చి మా కార్మికులతో ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలేదు. గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు కూడా ఓన్లీ యజమానులతోటే మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్లో. ఇక్కడ నేతన్నల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లాకు జన్మంతా రుణపడి ఉంటాను, నేతన్న పెద్దల కొడుకున్నాను చెప్పాడు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కవిత జైల్లో ఉంటే అనేక సార్లు వెళ్ళి పరామర్శించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడ నేతన్నలు చనిపోతే వారి కుటుంబాలని కేవలం పరామర్శలకు పరిమితమయ్యారు తప్ప పూర్తి స్థాయిలో కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. నేత పరిశ్రమకు కేంద్రంగా విలసిల్లిన సిరిసిల్ల చీరలు, టవళ్లు, లుంగీలు లాంటి ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలను నేస్తూ ఇక్కడి వస్త్ర పరిశ్రమ చుట్టుపక్కల రాష్ట్రాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పించేది. గత 7 సంవత్సరాలుగా కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడటంతో ప్రైవేటు ఆర్డర్లు రావడం పూర్తిగా ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల మేర బకాయిలు చెల్లించినప్పటికీ వస్త్ర పరిశ్రమ ఇంకా సంక్షోభం నుంచి బయటపడలేదు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఉండరని మనం అనుకోవద్దు, ఉన్నారు అని మనం చిన్నపోవద్దు. చేనేత కార్మికులు బతకాలి,
మరమగ్గాలు నడవాలి. ఎట్లా నడవాలి? వాళ్ళకి పని పుట్టియాలి. ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, కనీసం ఒక 1 కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో, ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. కార్మికుల ప్రధానికి సంబంధించిన వర్కర్ 2 ఓనర్ ఆయన స్టార్ట్ అయింది కాబట్టి ఆయన కూడా బాధ్యత వహించాలి. అట్లాగే పవర్ సమస్యకు సంబంధించి ఆయన టైంలో జరిగింది కాబట్టి ఆయన బాధ్యత వహించాలి. వెంటనే ఈ 2-3 రోజులలో వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని కలిసి మరి ఈ సమస్యలు ఇంకా తొందరగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చిండో ఆయన కూడా దాన్ని మంచిగా స్పందించాలని, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ కొంచెం పాజిటివ్గా స్పందించింది కాబట్టి దాన్ని కూడా అభినందించవలసిన అవసరం ఆయన పైన ఉంది. కాబట్టి సిరిసిల్లలో మేము నమ్ముకొని ఓట్లేసినందుకు మా సిరిసిల్ల కార్మికుల ద్వారా మీరు పోరాటం చేసి మా సిరిసిల్ల కార్మికులను బతికించే విధంగా మీరు చేయాలని సిరిసిల్ల తరఫున కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా మరి చనిపోయకుండా ఇక ముందు ఉపాధి కల్పించే విధంగా మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కార్మికుల పక్షాన్ని నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోరాటాలు చేసి కార్మికులకు కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా చేయాలని చెప్పి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు, మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద 63 లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈ 63 లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు. మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి 2 చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2 చీరలు అందించేందుకు నిర్ణయించగా, ఇక సిరిసిల్ల నేతన్నలకు ఏడాదంతా ఉపాధి లభించనుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చీరలకు ఆర్డర్లు ఇస్తామనే ప్రకటన చేయడంతో నేతన్నల్లో హర్షం వ్యక్తమవుతుంది. స్వయం సహాయక సంఘాల్లోని 63 లక్షల మంది మహిళలకు ఏడాదికి ఒక్కొక్కరికి 2 చీరల చొప్పున 1.26 కోట్ల చీరలు అందించనుంది. చీరల నాణ్యత, డిజైన్ ఎలా ఉండాలనే దానిపై కొత్త డిజైన్లు రూపొందించే బాధ్యతను నిఫ్టీకి అప్పగించింది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 6 నెలలు మాత్రమే పని దొరకగా ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల 5,000 కుటుంబాలు ఏడాదంతా జీవనోపాధి పొందనున్నాయి.